మీ బాబు కానీ పాప కానీ 2025లో పుట్టిందా? 2025 = 9 అంటే కుజుడు. సో కుజుడు దీవెనల వల్ల వీళ్ళకి పెద్దల నుంచి ఆస్తులు, కార్లు, భూములు, బంగ్లాలు చాలా రావాలి. 9 అంటే కంప్లీషన్, ఒక చాప్టర్ అయిపోబోతా ఉంది. ఇట్ ఇండికేట్స్ ఏ న్యూ బిగినింగ్. సో నవగ్రహాలు, బాడీలో నవరంధ్రాలు, 9 నెలలు తల్లి మోసిన తర్వాత డెలివరీ. 9 అంటే కంప్లీషన్, ఆ పని అయిపోవచ్చింది అని. మళ్ళీ 10 అంటే మళ్ళీ 1కి వెళ్తున్నాం. సో 1 to 9 నంబర్స్, 9 ఈజ్ ద లాస్ట్ నంబర్. ఈ 2025లో పుట్టిన వాళ్ళకి మంచి మనస్సు ఉంటుంది. ఎవరన్నా బాధపడితే చూసి తట్టుకోలేరు. డిఫెక్ట్ ఏమంటే ముక్కు మీద కోపం ఉంటుంది. వీళ్ళు మెత్తగా చెప్తే వింటారు, దబాయించినా భయపించినా భయపడరు, తగ్గరు. ఇలాంటి వాళ్ళకి పేరులో 8 నంబర్ అండ్ 9 నంబర్ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు 2025, 2 అంటే చంద్ర ప్రభావం. సో 2 అంటే చంద్రప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, హైట్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ప్రేమ ఎక్కువ, అందరినీ మన అనుకుంటారు. 0 అంటే సంపూర్ణం, 2 అంటే మళ్ళా చంద్ర ప్రభావం, 5 అంటే బుధుడు, మంచి మాటకారులు. ఈ కాంబినేషన్లో మీ పిల్లవాడి పేరులో 8 లెటర్స్ కానీ 9 లెటర్స్ కానీ 8 నంబర్ కానీ 9 నంబర్ కానీ పెడితే అదృష్టం అంతా దురదృష్టం అయిపోతుంది. సో ఇలాంటి కాంబినేషన్లో పేరు ఏ లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, బి లెటర్, సి లెటర్తో పెట్టుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మీ పిల్లలకి పేరు కరెక్ట్గా పెట్టారా లేదా, ఎందుకంటే 10వ క్లాస్ వరకు మార్చుకోవచ్చు ఆధార్లో, బర్త్లో. సో మీ పిల్లల పేరు బాగుందా లేదా నాకు వాట్సాప్ చేయండి. బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు పెట్టిన పేరులోనే ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 99511197 లేదా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీరు డీటెయిల్స్ పెడితే 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి. టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోండి.